వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మరియు గోపయ్య స్వామి వారి 27వ జ్యోతి నగర సంకీర్తన కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. తెనాలి గురుస్వామి మన్నం జోగేశ్వరరావు మరియు దీక్ష స్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి వారసత్వ సభ్యులు, పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మరియు గోపయ్య స్వామి ప్రధాన అర్చకులు, తెనాలి మండల మరియు పరిసర ప్రాంతాల అమ్మవారి దీక్షా స్వాములు పాల్గొన్నారు. మాఘమాసం శుద్ధ పౌర్ణమి ముందు 40 రోజుల ముందు దీక్ష తీసుకొని 40 రోజులు కఠోరమైన దీక్ష చేసి ఫిబ్రవరి 11 మాఘమాసం 12వ తారీఖు 11వ తారీఖు అయితే 10వ తారీఖు మేము తిరుముళ్ళు కట్టుకొని పెనుగంచిప్రోలు యాత్ర కొనసాగించుకొని ఆ రోజు అక్కడ కళ్యాణంలో పాల్గొని మాలార్మణ చేస్తాం. ఊరు మా గురుస్వాముల ఆధ్వర్యంలో 40 రోజులకు గాను 25 జ్యోతి కార్యక్రమాలు ఇలా ఊరు చేసుకుంటాము. ఇది 15వ జ్యోతి, ఇంకా 11 జ్యోతులు తీయాల్సినవి ఉన్నాయి. ఇంకా 14 రోజులు టైం ఉంది. ఈలోపు ఆ జ్యోతులు కూడా కార్యక్రమం బిగిన్ చేసుకొని 10వ తారీఖు తిరుమల కట్టుకొని 11వ తారీఖు పెనుగంచిప్రోలు వెళ్ళి అక్కడ కళ్యాణ మహోత్సవంలో తిలకించి అందరూ గురుస్వామి సమక్షాన తిరుముళ్ళు అమ్మ సమర్పించి మాలా విరమణ చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతాము. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం మరియు నోవా హాస్పిటల్స్ విజయవాడ వారి ఉచిత సంతానోత్పత్తి శిబిరం నిర్వహించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల రోటరీ ఆఫీస్ నందు నిర్వహించిన ఈ శిబిరాన్ని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమా ప్రారంభించారు. సంతానోత్పత్తి నిపుణులైన డాక్టర్ వై స్వప్న వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు, దేవా ఇచ్చిన మురళీకృష్ణ, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్ కొట్టారి, కాక్మాన్ ఉపేంద్ర, ఆలపాటి కిరణ్ చౌదరి, రాజశేఖర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మంచి అవకాశం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, నోవా హాస్పిటల్స్ ఇద్దరి ఆధ్వర్యంలో ఉచిత సంతానోత్పత్తి శిబిరము మన బెస్ట్ డయాగ్నోసిస్ సెంటర్ పైన రోటరీ క్లబ్ దగ్గర వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని గోగినేని ఉమర్ గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అందుకని రేపు ఉదయం 10 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ వైద్య శిబిరం నడిచిద్ది. అందుకని ఈ వైద్య శిబిరం అవసరమైన వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుచుకున్నాము. ఈ బెస్ట్ డయాగ్నోసిస్ సెంటర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో జేకే హాస్పిటల్ ఎదురు ఈ వైద్య శిబిరం నడుపుతున్నారు. అందుకని అందరూ ఉపయోగించుకుంటారని పురప్రజలు. 26వ తారీఖు ఉదయం మన బెస్ట్ డయాగ్నోసిస్ సెంటర్ పైన నోవా ఐఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ వారి సౌజన్యంతో సంతాన ఉత్పత్తి శిబిరం జరుగుతుంది. దాన్ని మ్యాక్సిమం వీలైనంత వరకు ఉపయోగించుకోండి. ఇప్పుడున్న సమాజం ఆధునికంగా మనం వాడే ఫోన్లో ఇలాంటి సమస్యలు చాలామందికి చాలా ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేయడం మన సంతానం అవసరం కూడా చాలా ఉంది. రేషియో బాగా తగ్గిపోయింది. సో మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు కూడా మాకు సహకారం చేస్తారని అనుకుంటున్నాం. రేపు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, నోవా హాస్పిటల్స్ విజయవాడ వారి సారథ్యంలో సంతానోత్పత్తి వైద్య శిబిరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల బెస్ట్ డయాగ్నోస్టిక్ పైన గల రోటరీ ఆఫీస్ నందు జరుగుతుంది. కాబట్టి సంతానోత్పత్తి
శిబిరం అవసరమైన వారందరూ 10 గంటలకల్లా వచ్చి రిజిస్టర్ చేసుకుని 3 గంటల వరకు ఇక్కడ వైద్య శిబిరం నడుస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనిని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమ గారు ప్రారంభిస్తారు. అట్లానే రేపు రిపబ్లిక్ డే కనుక రిపబ్లిక్ డే సందర్భంగా ఉదయం స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు వర్ధంతి సందర్భంగా మ్యాక్సీ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ నన్నపనేని వెంకట్రావు ఎంతో మందికి ఆదర్శప్రాయులని, ఆయన 45వ వర్ధంతి సందర్భంగా కళాశాల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపక సిబ్బందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారని, ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన హాస్పిటల్ సిబ్బంది మొహమ్మద్ పాషా, కోఆర్డినేటర్ రామాంజనేయులకి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, ఏఓ నన్నపనేని సుగుణ, విఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రనాథ్, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వెంకట్ పవన్ కుమార్, ఇరు కళాశాలల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజున నన్నపనేని వెంకట్రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరి ఈ కాలేజీ స్థాపించి 2009వ సంవత్సరం స్థాపించబడింది. అప్పటి నుంచి విద్యార్థులకి అన్ని రకాలైన సేవలు చేయటం, విద్య నేర్పించడంతో పాటు ఆరోగ్యం ప్రధానంగా చూడటం అనేది ప్రాముఖ్యంగా తీసుకుని ఈ రోజున స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు గారు ఈ కళాశాల వ్యవస్థాపకులు, వారి వర్ధంతి సందర్భం 28వ తారీఖున వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా సోనో విజన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మా పిల్లలందరికీ ఈ ఐ చెకింగ్ జరుగుతుంది. ఆ సందర్భంగా పిల్లలందరికీ చెక్ చేయించుకోవడానికి వాళ్ళు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శనివారం ఉదయం స్థానిక బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ పర్యవేక్షణలో చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘిక శాస్త్రం ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. పౌష్టికాహారం, కూరగాయలు, పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు, పాలతో తయారైన పదార్థాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, గ్రహాల పనితీరు, భూ జలచరాలు, జంతువుల నివాసాలు, సునాయాసంగా గణితం చేసే పద్ధతులు ఇత్యాది అనేక అంశాలను చిన్నారులు తమ ముద్దు మాటలతో వివరించారు. విద్యార్థులు శాస్త్రీయ వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధనోపకరణాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట వేసేలా విద్యా బోధన ఉండాలని, వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తూ ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేడు ఏఐ టెక్నాలజీ దూసుకు వస్తుంది. ఇటువంటి మార్పులకు అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తమ పాఠశాలలోని పాఠ్యాంశాల్లో చేర్చినట్లు తెలిపారు. ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని చిన్నారుల మెదడుకు పదును పెట్టేలా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు మురళీకాంత్ తెలిపారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఇటువంటి నైపుణ్యాలు నేర్పించడంలో నెహ్రూ నికేతన్ ముందు వరుసలో ఉంటుంది. విద్య అనేది రేపటి భవితకు ఉపయోగపడేదిగా ఉండాలి. అందులో భాగంగానే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని తెలిపారు. బాలబాలికల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంచుతూ బట్టి విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు, ప్రదర్శనల ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యా బోధన, ప్రయోగాత్మక విద్యాబోధన ఇత్యాది అనేక అంశాలతో పాటు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని మురళీకాంత్ తెలిపారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ బాలాజీరావుపేట బ్రాంచ్లో ఎస్ఎల్సి జరుగుతుంది, స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. సో ఈ ప్రోగ్రాంలో లైక్ ఎల్కేజీ టు 5th స్టాండర్డ్ స్టూడెంట్ దే ఆర్ ఎగ్జిబిటింగ్ దేర్ టీచింగ్ మోడల్స్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ టు ద పేరెంట్స్. So this improves the communication skills and the personality development of the students. And particularly we all know that Nehru Niketan for the past 50 years we are trying to bring different innovative methods to the classroom. So దాంట్లో భాగంగానే లాస్ట్ 2 years నుంచి మనం కంప్లీట్ డిజిటల్ క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఫ్రమ్ ద కమింగ్ అకాడమిక్ ఇయర్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అగ్మెంటెడ్ రియాలిటీని కూడా క్లాసెస్లోకి తీసుకురావడం వల్ల వీళ్ళకి 3 డైమెన్షన్లో ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే స్టూడెంట్కి కూడా ఒక స్పెషల్ యాప్ ఇచ్చి
దాంట్లో వాళ్ళ ఇంటి దగ్గర డిఫరెంట్ వేస్లో మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసే విధంగా వీఆర్ ట్రయింగ్ టు అప్డేట్ అవర్ కరికులం. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారనే విషయం ఈ ప్రదర్శన ద్వారా పూర్తిస్థాయి అవగాహన తమకు కలిగిందని, మా పిల్లల ఆశలకు ప్రతిరూపంగా నెహ్రూ నికేతన్లో విద్యా బోధన జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. బాలబాలికలు తాము ప్రదర్శించిన అంశాలను సవివరంగా అందరికీ తెలియచేసి అబ్బురపరిచారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Morning sir, I am Hadia Sultana from grade 4. Today I would like to explain about types of angles. Right angle, an angle of 90 degrees is called a right angle. Obtuse angle, an angle whose measure is more than 90 degrees and less than 180 degrees is called an obtuse angle. Straight angle, an angle of 180 degrees is called a straight angle. Reflex angle, an angle whose measure is more than 180 degrees and less than 360 degrees is called a reflex angle. Sun heats up the water from the water bodies and it turns into water vapor. Stage 2, condensation. When water vapor cools down and it forms tiny water droplets. Stage 3, precipitation. As tiny water droplets keep gathering in clouds, it became too heavy and hence fall down as rain. Stage 4, collection. The rainwater refills the oceans, rivers, lakes, ponds and wells. Thank you. పిల్లలు ఏం నేర్చుకున్నారో క్లాస్లో యాజ్ అ పేరెంట్గా మాకు కూడా తెలియాలని ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఏం నేర్చుకున్నారో మాకు కూడా తెలుస్తుంది. చాలా బాగా కండక్ట్ చేశారు. వాళ్ళు కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. ఉండే కొద్దీ క్లాస్లో ఏం నేర్చుకుంటున్నారు ఎలా మాకు ఇంట్లో చెప్తూ ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఉంది ఇలా కండక్ట్ చేయడం అనేది. ఇప్పుడు ఒక చిన్న విరామం.